టు ఐకాన్ ఇండియా. సో మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఎంతో ఇంపార్టెంట్ అయినటువంటి ఆధునిక భారతదేశ చరిత్ర నుంచి రెండవ కర్ణాటిక్ వార్ గురించి తెలుసుకుందాం. ఈ రెండవ కర్ణాటిక్ వార్ అనేది 1749 నుంచి 1754 వరకు అంటే 5 years పాటు జరిగింది. ఈ రెండవ కర్ణాటిక్ వార్ ఎందుకు జరిగినది అని అంటే వారసత్వానికి సంబంధించినటువంటి అంశాలలో రాజ్యానికి రాజు ఎవరైతారు అనేటువంటి అంశాన్ని తేల్చుకునేందుకు జరిగింది. అయితే ఈ యుద్ధాలకి సంబంధించి బ్రిటిషర్స్, ఫ్రెంచ్ వారు భారతదేశంలో ఉన్నటువంటి స్వదేశీయులకి సపోర్ట్ చేయడం జరిగింది. సో ఈ రెండవ కర్ణాటిక్ వార్ కి సంబంధించి రెండు రాజ్యాలను మనం ప్రధానంగా తీసుకోవాల్సి ఉంటది. హైదరాబాద్ రాజ్యానికి సంబంధించి అసఫ్ జాయి I ఉంటాడు. ఈయన పరిపాలన ముగిసిన తర్వాత ఆయన కొడుకు నాజర్ జంగ్ ఉంటాడు. సో ఈ నాజర్ జంగ్ కి సంబంధించి ఎవరు సపోర్ట్ చేస్తారు అని అంటే బ్రిటిషర్స్ సపోర్ట్ చేస్తారు. సో అలాగే ఈ అసఫ్ జాయి I కి ఒక మన్మడు ఉంటాడు. ఆయన పేరేంటి అని అంటే ముజాఫర్ జంగ్. ఈయనకి ఎవరు సపోర్ట్ చేస్తారు అని అంటే ఫ్రెంచ్ వారు సపోర్ట్ చేస్తారు. సో ఇక్కడ నాజర్ జంగ్ అనే అతను ఈ యుద్ధానికి సంబంధించి అంబూర్ యుద్ధం జరుగుతుంది రెండవ కర్ణాటిక్ వార్ లో. ఈ యుద్ధంలో నాజర్ జంగ్ కి సంబంధించి ఇతను వెళ్ళిపోయిన తర్వాత ముజాఫర్ జంగ్ ని ఇక్కడ రాజుగా చేసేస్తారు. హైదరాబాద్ సంస్థానానికి నవాబుగా ప్రకటిస్తారు. ఇక అలాగే కర్ణాటిక్ అనేటువంటి ప్రాంతం ఉంటది. ఈ కర్ణాటిక్ అనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి ప్రాంతాన్ని కలిపే కర్ణాటిక్ అని అంటారు. ఈ కర్ణాటిక్ కి సంబంధించినటువంటి ప్రాంతానికి రాజు కావాలి అని చెప్పేసి ఇద్దరు కలగంటారు. ఒకరు ఎవరు అని అంటే అన్వరుద్దీన్, ఈయనకి బ్రిటిషర్స్ సపోర్ట్ చేస్తారు. మరొకరు ఎవరు అని అంటే చందా సాహెబ్. సో ఈయనకి ఫ్రెంచ్ వారు సపోర్ట్ చేస్తారు. ఇక్కడ ఈ అంబూర్ యుద్ధంలో ఈ అన్వరుద్దీన్ అనే అతను ఓడిపోతాడు. దీని ద్వారా చందా సాహెబ్ అనే అతను కర్ణాటిక్ అనేటువంటి రాజ్యానికి లేదా ఆర్కట్ అనేటువంటి ప్రాంతానికి రాజ్యానికి ఇక్కడ రాజుగా నియమించబడతాడు. సో దీనికి గాను ఈ చందా సాహెబ్ ఏం చేస్తాడు అని అంటే ఫ్రెంచ్ వారికి, తనని రాజుగా చేసినటువంటి ఫ్రెంచ్ వారికి మచిలీపట్నం అనేటువంటి ప్రాంతాన్ని ఇచ్చి మీరు ఇక్కడ నుంచి వ్యాపారం చేసుకోండి అని అంటాడు. సో ఇలా ఈ బ్రిటిషర్స్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఫ్రెంచ్ వారు సపోర్ట్ చేసినటువంటి అంశం గురించి మనం గుర్తించాల్సి ఉంటది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి.